విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహానంతరం కొంతమంది జీవితం అదృష్టభరితంగా మారుతూ ఉంటుంది. ఆ విషయం గురించి వీడియోలో చూద్దాం. అయితే వివాహం తర్వాతనే కొంతమందికి జీవితంలో మలుపు తిరగడం, అదృష్టం రావడం అనేది ఎందుకు జరుగుతుంది? ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వీళ్ళ జీవితం మలుపు తిరుగుతుంది? అనే విషయాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పరిశీలిస్తే జాతక చక్రంలో వివాహాన్ని సూచించేది సప్తమ స్థానం. రెండో వివాహాన్ని సూచించేది 9వ స్థానం, 11వ స్థానం. మరి జాతకంలో సప్తమ స్థానం బలంగా ఉన్నప్పుడు వివాహానంతరం జాతకుడి జీవితం మంచి మలుపు జరుగుతుందని చెప్పొచ్చు, అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. మరి అదే విధంగా సప్తమాధిపతికి, ధనాధిపతికి లేదా పూర్వపుణ్య స్థానాధిపతికి, భాగ్యాధిపతి, లాభాధిపతి ఏ ఒక్కరితో అయినా సరే సంబంధం ఏర్పడితే జాతకుడు వివాహానంతరము మంచి ఫలితాలు అందుకుంటాడు, పురోభివృద్ధి సాధిస్తాడు, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు, ఆర్థిక పురోభివృద్ధి, భోగభాగ్యాలు లభిస్తాయి. ఉదాహరణకు మేషలగ్నము సప్తమాధిపతి శుక్ర భగవానుడు. మరి శుక్రుడికి ధనాధిపతి అయిన బుధుడితో కానీ, పంచమాధిపతి అయినటువంటి రవితో కానీ, భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానులతో కానీ, లాభాధిపతి అయిన శని భగవానులతో కానీ దృష్టి ఉన్నా, ఏదైనా ఉంటే నక్షత్రంలో ఉన్నా, లేదా ఏ రకంగా జరిగినా సరే కలయిక అనేది పురోభివృద్ధి, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వము, సమాజంలో పేరు ప్రతిష్టలు, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము వివాహానంతరం జాతకుడికి లభిస్తాయి. పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యోగం పాడవుతుంది కొంత. 6, 8 అధిపతులు కలయిక ఉన్నప్పుడు కూడా యోగం పాడయ్యే అవకాశం ఉంటుంది. లగ్న యోగ కారకులు పాపగ్రహాలు అయినప్పటికీ యోగం వర్తిస్తుంది. సప్తమాధిపతికి, లాభమాధిపతికి సంబంధం ఉంటే గనక 2 వివాహాలు జరుగుతాయి. అదే సందేహం కూడా ఉంటుంది. కానీ సప్తమాధిపతి బలహీనుడై లాభాధిపతితో సంబంధం ఏర్పడ్డప్పుడు మాత్రమే 2 వివాహాలు జరుగుతాయి. మరి సప్తమాధిపతి బలంగా ఉండి లాభాధిపతితో సంబంధం ఏర్పడితే 2 వివాహాలు జరిగే అవకాశం లేదు. సప్తమాధిపతి జాతకుడికి అన్ని రకాలుగా కూడా అదృష్టాన్ని ఇస్తుంది ఇక్కడ. కొందరు వివాహ పొంతంలో కూడా ఈ అమ్మాయి మీ ఇంటి కోడలుగా వస్తే మాకు కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ అబ్బాయి మా ఇంటికి అల్లుడుగా వస్తే మాకు కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. పై విధంగా కనుక మీకు చెప్పినట్టు అలా జాతకాల్లో సప్తమాధిపతికి ఆయా గ్రహాల సంబంధం ఏర్పడితే కనుక వాళ్ళకి అనుకోకుండా ఆ కోడలు వచ్చినా అల్లుడు వచ్చినా కూడా వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వము, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో నివాసము, వంశాభివృద్ధి, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో అన్ని రకాల అదృష్టాలు వాళ్ళని భరిస్తాయని చెప్పొచ్చు.